హాయ్ అండి. భరణి గారి ఎలిమినేషన్ తర్వాత ఇవి మిడ్ నైట్ జరిగిన ముచ్చట్లండి. ఇమ్మాన్యుయల్ దివ్య ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ భరణి గారి గేము 2 వారాల నుంచి నాకు కనపడట్లేదు అని అంటే దివ్య అంటుంది, అది నీ పాయింట్స్ నీ ఇష్టం, కానీ నాకు కూడా బాధ ఉంటుంది కదా. ఇక్కడ మీరే చెప్పండి, 2 వీక్స్గా భరణి రాములో ఎవరి గేమ్ కనిపిస్తుంది, ఎవరి గేమ్ కనపడట్లేదు. లాస్ట్ వీక్ తనే కదా ఆ టాప్లో ఉన్నది. ఈ వీక్ కూడా బాల్ గేమ్లో తను ఎంత బాగా ఆడాడు, తను స్ట్రాంగ్ కాబట్టే కదా ఫస్ట్ రౌండ్లో తీసేశారు. ఇంకొకటి వైల్డ్ కార్డ్స్ వచ్చి బాండింగ్ అని చెప్పటం వల్ల నెగిటివ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఈ వీక్ భరణి గారికి అసలు గేమ్ ఆడే స్కోపే రాకుండా చేశారు. దానివల్ల తనకి స్క్రీన్ కంటెంట్ కూడా తగ్గిపోయిందండి. నెక్స్ట్ తనుజ, సారీ నాన్న, నేను నీతో మాట్లాడలేకపోయాను. వైల్డ్ కార్డ్స్ వచ్చి మళ్ళీ ఎక్కడ బాండింగ్ అంటారేమో అని మాట్లాడలేకపోయాను, రాలేకపోయాను నీ దగ్గరికి. కానీ నువ్వు ప్రౌడ్ అయ్యేలా గేమ్ ఆడుతాను, స్ట్రాంగ్గా ఉంటాను, అస్సలు ఏడవన్నానని అలా డాడీకి ప్రామిస్ చేసి తను మోటివేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇమ్ము సంజన డిస్కషన్ అండి. ఇక్కడ సంజన దగ్గర వచ్చి ఇమాన్యుయల్ మాట్లాడుతున్నాడు, అమ్మ ఇలా దివ్య అంటుంది అని. అక్కడ చాలా పాయింట్స్ ఇమాన్యుయల్ మాట్లాడాడు, కానీ ఎందుకో కట్ చేశారు. మేబీ మరి ఎపిసోడ్ వేస్తారేమో చూద్దామండి. నేను చేసింది కరెక్టే అని నమ్ముతున్నానమ్మా అని మిడ్ నైట్ ముచ్చట్లలో భరణి గారి గేమ్ గురించి ఇమాన్యుయల్ చెప్తున్నాడు. భరణి కన్నా రామ్ గేమ్ బాగుంది, బాగా ఆడుతున్నాడు అంటే ఆడియన్స్ మీరే చెప్పండి, భరణి రాము ఎవరి గేమ్ నచ్చింది అదే అంటున్నాడు. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా పాస్ వాడకపోతే ఇంకా బ్యాడ్ అయ్యేవాడిని అమ్మ అని అంటున్నాడు. ఇంకోటి అమ్మ, నేను ఎవరితో కావాలని గొడవలు పెట్టుకోలేను, నేను కామెడీ చేస్తానంటే సంజన అంటుంది, నువ్వు గొడవలు ఏం పెట్టుకోవద్దు, మేమున్నాం కదా అని అంటుంది. అంటే ఇక్కడ కంటెంట్ కూడా పంచుకుంటున్నారండి సంజన అండ్ ఇమాన్యుయల్. ఇంకొకటి ఇక్కడ మెయిన్గా ఇమాన్యుయల్ ఇలా మారడానికి కారణం హైపర్ ఆది వచ్చి చెప్పిన పాయింట్స్ బాగా ఇమాన్యుయల్ మైండ్లో పెట్టేసుకున్నాడండి. ఎందుకంటే తనుజాకి లేడీ విన్నర్ అని డైరెక్ట్గా చెప్పాడు. ఇంకొకటి దివ్య కూడా సెకండ్లో సేవ్ అవ్వడం, ఎట్ ది సేమ్ టైం ఎమోషన్ పక్కన పెడితే బాగా ఆడతావని చెప్పడం. భరణి గారు కూడా నువ్వు ఇది మార్చుకుంటే రాకెట్లా ఇవన్నీ దూసుకెళ్ళిపోతాన్ని, ఇవన్నీ చెప్పిన పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళకి గట్టి దెబ్బ తగలాలని చెప్పి భరణి గారికి హెల్ప్ చేయలేదు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ అంటున్నాడు తనుజాకి అండ్ దివ్యకి ఏదో బాధ పెట్టాలి, ఏదో జరుగుతుందని. కానీ మహా అయితే కొన్ని రోజులు బాధపడతారండి, కానీ వాళ్ళ గేమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, డెఫినెట్గా కంబ్యాక్ చేస్తుంది తనుజ అండ్ దివ్య, పక్కాగా చూసుకోండి. తనుజ సుమన్ శెట్టిని, ఏంటన్నా నీ ఫాలోయింగ్ ఏం చేసే వచ్చావు, అక్కడ నాగ్ సార్ మాట్లాడుతుంటే వెనక క్లాప్స్, అసలు ఏమన్నా గోల అసలు మామూలుగా లేదుగా, రచ్చగా ఉంది కదా అని బాగా పొగుడుతుందండి. వాష్రూమ్ దగ్గర సంజన రీతు మంచి డిస్కషన్ చేశారండి. సంజన దగ్గర ఆయుష వచ్చి చెప్పిందంట, ఏంటి గిన్నె గొడవ నేను కావాలనే పెట్టుకున్నాను, అక్కడ నాకు మంచి స్కోప్ వచ్చే కంటెంట్ ఉన్నప్పుడు అనవసరంగా నువ్వు మధ్యలో వచ్చి దాన్ని వాష్ చేసి స్పాయిల్ చేసావు, ప్లీజ్ ఇలా మధ్యలో రాకండి అని అన్నదంట ఆయుష సంజనతో. అంటే కావాలనే రీతుతో గొడవ పెట్టుకుంది, ఎందుకంటే రీతుకు బేట నెగిటివ్ ఉందని చెప్పి ఇలా గొడవ పెట్టుకుంటే తనకు పాజిటివ్ అవుతుందని ఆడింది. ఇది మనం ఆల్రెడీ ఇంత ముందు ఎపిసోడ్స్లో కూడా నేను చెప్పానండి. ఎవరైనా చూడకపోతే కూడా చూడండి. ఇప్పటికైనా చెప్పింది నచ్చితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మాధురి రమ్య డిస్కషను. హైపర్ ఆది వచ్చి రమ్యను ఇట్లా అన్నాడు కదా, రాముని మ్యానిక్యులేటర్ అన్నావు కానీ నువ్వు మ్యానిక్యులేటర్ కదా, మరి ఆ విషయం ఏమైనా నువ్వు ఫీల్ అవుతున్నావా అని మాధురి రమ్యని అడిగితే నేనేం ఫీల్ అవ్వట్లేదు, కానీ రమ్య ఆడియన్స్ మాత్రం ఫీల్ అవుతున్నారమ్మా, నువ్వు లాస్ట్లో చూపించిన యారగెంట్గా ఆన్సర్ అసలు ఎవరికి నచ్చలేదు. నెక్స్ట్ మాధురి తనుజ డిస్కషను. అసలు కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి చూపించారు కదా, అర్థం కాలేదు ఏమో అని నాకు అనిపించింది. తనుజకు ఏం జరిగిందని అడుగుతుంది ఇక్కడ. అయితే నేను ఎలా చెప్తాను, నేను అలా చెప్పకూడదని మాధురి అంటుంది. నువ్వు కళ్యాణ్తో మాట్లాడి డిస్కస్ చేసుకోనంటుంది. అయితే కళ్యాణ్ని అడిగితే కళ్యాణ్ని తనుజ అడిగింది. ఇప్పుడు అక్కడ చాలా మాట్లాడారు కానీ ఏమి చూపించలేదు, మరి ఏంటనేది ఎపిసోడ్లో చూపిస్తారేమో చూద్దాం. ఇంకోటండి, హైపర్ అధికారి చాలాసేపు మాట్లాడారంట, అందుకే కదా నాగ్ సార్ కూడా వచ్చి దీపావళికి మొదలు పెట్టావు, సంక్రాంతి వచ్చేటట్టు ఉందని మనకి ఎపిసోడ్ అంటే చాలా లేపేశారు. ఎపిసోడ్లో కొంచెం చూపించారు. నెక్స్ట్ గౌరవ్ బర్త్డే అంటే ఈరోజు గౌరవ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ సాయి, కళ్యాణ్ అండ్ సంజన వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ప్రాంకులు ఎక్కువ వద్దు అని. 1, 2 కాదు కదా, ఇవి ఎన్నో చేసింది కదా. ఇంకొకటి సంజన రీతు నామినేషన్స్కి భయపడుతున్నారా అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు కాబట్టి లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ డీల్ మాట్లాడుకొని వాళ్ళు ఈ నామినేషన్స్కి రాలేదు. సాయి బిహేవియరు మాటలతో మాత్రం నిజంగా రానున్న రోజుల్లో కష్టాలు తెచ్చుకునేటట్టుగానే ఉన్నాడండి. అలాగే హైపర్ అది మాట్లాడిన మాటలు నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకుంటే గేమ్ ఇంప్రూవ్ అవుతుందని మాధురి అంటుంది. అంటే ఇక్కడ ఇమాన్యుయల్ అంటున్నాడు, ఎవరు తీసుకున్నారు అని అంటే రమ్య, సాయి శ్రీనివాస్, ఆయుష తీసుకున్నారంట. ఖచ్చితంగా వాళ్ళు హట్ అయ్యారంట, మరి ఎందుకు అనేది చూద్దాం. అయితే గౌరవ్ ఎందుకు ఏడ్చాడంటే ఎందుకు అనేది చెప్పలేదు. నెక్స్ట్ సంజన అడుగుతుంది, నా గురించి ఏం చెప్పినాడు అని అంటే ప్రాంకులు ఎక్కువ
తక్కువగా అయినాయి కదా, అది మార్చుకున్నారు. అప్పుడు కనిపించిన సంజన ఇప్పుడు కనపడట్లేదని చెప్తుంది. అంటే కళ్యాణ్ అంటున్నాడు గుడ్లు దొంగతనం చేయొద్దని కూడా చెప్పాడు అని గుర్తు చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నామినేషన్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇమ్మాన్యుయల్ సంజన కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మరీ మాట్లాడుకుంటారు. నేను రేపు తనుజను అంటే నామినేట్ చేస్తానట్టుగా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అయితే సంజన అంటుంది జాక్ ఇవ్వద్దు అంటే నువ్వు తనని లేపవద్దు, తనకు హైప్ ఇవ్వద్దు అని చెప్తుంది. జాక్ అంటే వాళ్ళ భాషలో కోడ్ వర్డ్ అండి. నార్మల్గా చెప్తాను అని అంటున్నాడు. నేను ముందే చెప్పాను కదా తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయల్ రానున్న రోజుల గొడవ అవుతుంది. రేపు తనూజను నామినేట్ చేయబోతుంది ఇమ్మాన్యుయల్. నెక్స్ట్ సుమను దివ్య భరణన్న సీక్రెట్ రూమ్లో ఉన్నాడేమో అని ఒక చిన్న హోప్ ఉందంట వాళ్ళకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని పాయింట్స్ చెప్పానుగా ఫ్రెండ్స్ మిడ్ నైట్ గురించి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్